by mu epsilon naught. So mu equal to C అంటే ఇక్కడ square root of 1 by mu naught epsilon naught by square root of 1 by mu epsilon. Mu r అంటే ఏం చెప్పవచ్చు? సో mu r equal to mu by mu naught. సో అలాగనే epsilon r equal to epsilon by epsilon naught. Mu equal to square root of mu r into epsilon r అవుతుంది. మనం ఈ ఫార్ములాని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనే చాప్టర్ లో మనం చాలా ప్రాబ్లమ్స్ లో యూస్ చేసాం. ఓకే స్టూడెంట్స్, మనకి వీ హ్యావ్ టు నో దట్ ఇంతకుముందు మన చాప్టర్స్ లో మనకి సి అంటే ఏం తెలుసు? సి ఈక్వల్ టు ఎఫ్ లాంబ్డా 1 అని తెలుసు, అలానే వి ఈక్వల్ టు ఎఫ్ లాంబ్డా 2 అని తెలుసు. సో సి ప్రపోర్షనల్ లాంబ్డా, అలానే వి ప్రపోర్షనల్ లాంబ్డా. సో వేరు మీడియంస్ లో వేరువేరుగా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఒక లైట్ రే అనేది ఒక మీడియంలో నుంచి ఇంకొక మీడియంలోకి చేంజ్ అయ్యేటప్పుడు అక్కడ మారకుండా కాన్స్టెంట్ గా ఉండేటువంటి ప్రాపర్టీ ఏదైనా ఉంది అంటే అది ఫ్రీక్వెన్సీ. సో మ్యూ ఈక్వల్ టు సి బై వి, మ్యూ ఈక్వల్ టు లాంబ్డా 1 బై లాంబ్డా 2. సో ఒక మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని మనం ఎయిర్ తో వాక్యూమ్ తో కంపేర్ చేస్తే వచ్చేదే అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. నెక్స్ట్ చూడండి, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో మరి రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే ఒక మీడియంలో ఉన్నటువంటి లైట్ రేని ఇంకొక మీడియంలో ఉన్న లైట్ రేతో మనం కంపేర్ చేస్తే వచ్చేదే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఇక్కడ 2 మీడియంస్ ఉన్నాయి. ఒక ఇన్సిడెంట్ రే అనేది మీడియం 1 నుంచి స్టార్ట్ అయ్యి మీడియం 2 లోకి ఇలా బెండింగ్ అయింది. సో ఇక్కడ ఇంకొక డయాగ్రామ్ ఉంది. మీడియం 1 మీడియం 2 ఎప్పటిలాగానే. సో ఇక్కడ ఇన్సిడెంట్ రే అనేది ఇక్కడ హిట్ అయిపోయింది, అంటే ఇటు నుంచి వెళ్తుంది. మీడియం 2 లో ఇన్సిడెంట్ రే స్టార్ట్ అయ్యి, సో ఇక్కడ బెండింగ్ ఎక్కడ జరిగింది? మీడియం 1 లో బెండింగ్ జరిగింది. సో ఇక్కడేమో ఇన్సిడెంట్ రే మీడియం 2 లో ఉంది, అలాగే రిఫ్రాక్టెడ్ రే ఎక్కడ ఉంది? మీడియం 1 లో ఉంది. అలానే ఫస్ట్ డయాగ్రామ్ తీసుకున్నట్లయితే ఇన్సిడెంట్ రే అనేది మీడియం 1 లో ఉంది, రిఫ్రాక్టెడ్ రే ఎక్కడ ఉంది? మీడియం 2 లో ఉంది. సో ఫస్ట్ డయాగ్రామ్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీడియం 2 విత్ రెస్పెక్ట్ టు మీడియం 1. సో అకార్డింగ్ టు ఫస్ట్ డయాగ్రామ్ మనం mu2 1 అంటే mu2 by mu1. సో ఇక్కడ mu is inversely proportional to v, mu is inversely proportional to lambda. సో mu2 by mu1 equal to v1 by v2 equal to lambda 1 by lambda 2 అని రాస్తాం. ఇక్కడ నెక్స్ట్ ఈక్వేషన్ ఎలా వస్తుంది? mu12 అక్కడ v1 by v2, v2 by v1, lambda 2 by lambda 1 వస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ బెటర్ ప్రిపరేషన్ యూ మస్ట్ విజిట్ ద వెబ్సైట్ www.examsnet.com. CUET.